ఎందుకనంటే పరిశుద్ధాత్ముడు మనలో నుంచి 7 పరిచర్యలను ప్రారంభిస్తాడు. పరిశుద్ధాత్ముడికి మనం సంపూర్ణంగా అప్పగించుకున్నప్పుడు, పరిశుద్ధాత్ముడికి మనం సంపూర్ణంగా మన యొక్క ప్రతిదాన్ని కూడా ఆయన స్వాధీనమునకు అప్పగించినప్పుడు, ఈ భూమి మీద ఈ భౌతిక చర్యలో అభౌతికమైన మహిమ ఏదైతే ఉందో ఆ మహిమ మనలో నుండి ప్రతిబింబించాలని, మనలో నుండి కనబడాలని, మనలో నుండి కనుగొన్నట్టుగా అనేక మందిని మన వైపుకు తిప్పుతాడు ఆయన. మనము అట్టి రీతిగా నిలబడాలని, అట్టి రీతిగా నింపబడాలని ఎప్పుడు ఆసక్తి గలవారమై ఉండాలి. అందుకనే రోమపత్రిక 8వ అధ్యాయం 14వ వచనములో దేవుడు మానవానికి, దైవత్వానికి, మానవత్వానికి యొక్క సంబంధాన్ని మరొక్కసారి పత్రిక భాగంలో అనేక మారులుగా ఆయన చెప్తున్నప్పటికీ చాలా రూఢిగా, సూటిగా, ధీటుగా ఈ మాటను ప్రభు ప్రకటించడం జరిగింది. రోమపత్రిక 8:14 వచనం, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. చాలండి. మనము ఆత్మ చేత ఎందరూ నడిపించబడుతున్నారో వారందరూ దేవుని బిడ్డలందరూ. ఈ మాటను పట్టుకొని మనం ముందుకు వెళ్ళగలిగితే మనలో ఉండేవంటి, మన కొరకు సిద్ధపరచబడినవంటి ఆ యొక్క సంపూర్ణమైన అభిషేకాన్ని పరిపూర్ణం చేసుకోగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం చూస్తే దేవునికి మనకి కలిగి ఉన్న సంబంధం బలహీనంగా ఉందా, లేదా దేవునికి మనకి ఉన్న సంబంధం లేదా స్వల్పంగా ఉందా, లేదా సగమే ఉందా? దేవునికి మనకి, దైవత్వానికి, మానవత్వానికి కలిగిన సంబంధాన్ని ఆయన ఆత్మ పరిపూర్ణత చేత ముడిపెట్టి దేవుడు మనము ఒక్కటై బ్రతకాలని దేవుడు తన శైలిలో పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం కలిగి ఉండేవంటి జీవితాన్ని దేవుడే అనుగ్రహించాడు. కాబట్టి మనం పరిశుద్ధాత్మతో సంబంధం కలిగి ఉన్నామా? పరిశుద్ధాత్మతో సంబంధం కలిగి సగమే జీవిస్తున్నామా? లేదా పరిశుద్ధాత్మతో సంబంధం కలిగి పరిశుద్ధాత్మనే దుఃఖపరుస్తున్నామా? లేదా పరిశుద్ధాత్మతో సంబంధం కలిగి పరిశుద్ధాత్మతో కలిసి ఆనందిస్తున్నామా అనేది మనం తెలుసుకోగలిగినప్పుడే మనలో ఉండేవంటి ఏదైతే దేవుని యొక్క ఉద్దేశం ఉందో ఆ ఆత్మ యొక్క పరిపూర్ణత మనల్ని ఏ రీతిగా ప్రభు ప్రకర్షవంతముగా శాశ్వతమైన కృపకు సాక్షులుగా ఉండాలని ఆయన నిత్య సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పం మనల్ని పరిపూర్ణంగా మారుస్తుంది. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, ఎందరైతే ఆత్మ చేత నడిపించబడతారో. ఇక్కడ చెప్తున్నాడు ఆ సంబంధం ఎలా ఉంటుంది అంటే, ఎవరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడే వంటి సంబంధంలో ఉంటారో వారే నా వారు అవుతారు అంటుంది వాక్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ సంబంధాన్ని ఎలాగ ప్రకటిస్తున్నాడు అంటే, ఎందరైతే నా ఆత్మను కలిగి, నా సంబంధము కలిగి, నా యొక్క సంబంధం కలిగి ఎందరైతే నా ఆత్మ ద్వారా నడుస్తారో. ఇప్పుడు దేవునికి మనకున్న సంబంధం ఆయన ఆత్మతో నడుచుట యందు ఆయన పిల్లలము అనడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఆత్మ చేత నడిపించబడిన వారిమై ఉంటేనే మనం భూమి మీద ఆయన బిడ్డలవుతాం. విశ్వాసాన్ని బట్టి అబ్రహాముకి పిల్లలుగా ఉన్నాము, దేవునికి పిల్లలుగా ఉన్నాము, కానీ వారసులుగా పరిశుద్ధాత్మను బట్టే దేవుడు ప్రకటిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందువలన నమ్ముకున్నట వలన, విశ్వసించుట వలన, లేదంటే మనం ఒప్పుకున్నట వలన మనము దేవునికి పిల్లలమైతే పరిశుద్ధాత్మ వలన భూ సంబంధమైన పరసంబంధమైన స్వాస్థ్యమునకు దేవుడు బాహాటముగా
మీరు నా వారసులని ప్రకటిస్తున్నాడు. హల్లెలూయా. అందుకనే ఇక్కడ వాక్యము మరొక మాట, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనాన్ని మనం చదవగలిగితే అక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, నేను విమోచన దినము వరకు విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. హల్లెలూయా. ఏ సంబంధాన్ని ప్రభు మనకి తెలియచేస్తున్నాడంటే, ఈ భూమి మీద ఆయన మనల్ని ఏం చేస్తున్నాడంటే అధికారికముగా ప్రకటిస్తున్నాడు. నేను ముద్రించుకున్నాను, మీరు నా వారు, నా దినము వరకు నేను నా ఆత్మ చేత మిమ్మల్ని నేనేం చేస్తున్నాను తెలుసా? భద్రపరుస్తున్నాను. మిమ్మల్ని ఏం చేస్తున్నాను? సంరక్షిస్తున్నాను. నేను వచ్చేంత వరకు కూడా నేనే మీ చుట్టూ నేనేం చేస్తున్నాను? నీ చుట్టూ నేను ఆవరించి ఉన్నాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్ముడు ఆయన కొరకు మనల్ని ఏం చేశాడట? ముద్రించుకున్నాడు. ఈ భూ సంబంధంగాను పర సంబంధంగాను ప్రభు యొక్క ఉన్నతమైన భాగ్యము కొరకు, ప్రభు యొక్క ఉన్నతమైన సంకల్పం కొరకు, ప్రభు యొక్క ఉన్నతమైన ఏర్పాటు కొరకు ప్రభువే మనల్ని ఏం చేసుకున్నాడట? ముద్రించి ఆయన ఆత్మ అనేవంటి పరిశుద్ధాత్మ చేత మనల్ని ముద్రించుకున్నాడు. హల్లెలూయా. అందుకనే ఆత్మ అనేది మనకి ఒక అధికారికముగా ఇచ్చాడు. ఈ పరిశుద్ధాత్ముడే ఇహ సంబంధముగా మనల్ని ఎలాగ నడిపించాలో అలాగ నడిపించి పర సంబంధమైన స్వాస్థ్యమునకును భూ సంబంధమైన స్వాస్థ్యమునకు మనల్ని హక్కుదారులుగా చేసి ప్రభుకు యోగ్యులుగా మారుస్తుంది. కాబట్టి అందుకంటున్నాడు, ఎందరైతే ఆత్మ చేత నడిపించబడతారో, ఎందరైతే విమోచింపబడి విమోచన దినము వరకు దేవుని యొక్క ఆత్మ చేత ముద్రించబడి ఉంటారో వారు మాత్రమే ప్రభుని ఏం చేస్తారు? హల్లెలూయా. అందుకనే ఆత్మ లేనివాడు, ఎందుకంటే పరిశుద్ధాత్మ మన జీవితంలో చేయొచ్చు కార్యాలు మనం తెలుసుకోకపోతే, పరిశుద్ధాత్ముడు మన జీవితంలో చేసేవంటి పరిచర్యను తెలుసుకోగలిగితే, పరిశుద్ధాత్ముడికి తిరిగి నీవిచ్చే పరిచర్య ఏంటో కూడా తెలుసుకోగలిగితే, ఈ భూమి మీద పరిశుద్ధాత్మతో, దేవునితో, దైవత్వముతో, దైవాత్మతో మనం ఎలా జీవిస్తున్నామో, దైవాత్మతో ఎలాగ మనం మసలుకుంటున్నామో, దైవాత్మ మనలో నుండి ఎట్టి కార్యములు చేయాలనుకుంటుందో అట్టి కార్యములకు మన కనుదృష్టి ఎలా పెడుతున్నామో, ఎట్టి నిర్లక్ష్యం కలిగి ఉన్నామో, ఎట్టి నిర్జీవత కలిగి ఉన్నామో, ఎట్టి సంబంధమైన ఇచ్చలకు ఇంకా లోబడి ఆత్మయందు ఆనందిస్తున్నాం అనుకుని భౌతిక సంబంధమైన ఇచ్చల ఎడల ఇంకా మొక్కువ చూపించి పరిశుద్ధాత్మను దుఃఖపడే స్థితిలో ఉన్నామేమో ఒక్కసారి మనం పరిశోధించుకోగలిగితే, ఈ దినముల అంతమయందు పరిశుద్ధాత్ముడే మన జీవితంలో ఏ స్థితికి తీసుకుని వెళ్ళాలో తెలియచేసేవాడై ఉన్నాడు గనక మనం ఆ స్థితిని గమనించుకోగలిగితేనే మన ఉన్నతమైన కృపలోనికి ప్రవేశిస్తాం. హల్లెలూయా. అందుకనే మనం కృపలో ఉన్నాము, అధికమైన కృపలోనికి ప్రవేశించాలి. మన మహిమలో ఉన్నాము, అధికమైన మహిమలోనికి ప్రవేశించి వారై ఉన్నాము కనుక ఇట్టి భాగ్యము మన జీవితంలో ఏ స్థితిని అనుగ్రహిస్తుందో తెలుసుకోవాలి. కొందరు పరిశుద్ధాత్మలో ఉండొచ్చు, కొందరు పరిశుద్ధాత్మతో కాస్త ఉండొచ్చు, కొందరు పరిశుద్ధాత్మలో ఆనందించవచ్చు, కొందరు పరిశుద్ధాత్మను దుఃఖపరచవచ్చు. కానీ ఏ విభాగాల్లో ఉన్నాము అనేది పరీక్షించుకోకుండానే, పరిశోధించుకోకుండానే జీవితాన్ని గడిపేస్తున్న వారు కూడా ఉండొచ్చు. కానీ పరీక్షించుకోకుండా, పరిశోధించుకోకుండా ఏ నిమిషానికి ఆ నిమిషమే ఆత్మయందు మనం ఆనందించకుండా నడుస్తూ పోతుంటే గమ్యము లేని వంటిది ఏది ఈ లోకంలో లేదు. ఏదైనా సరే ఏదో ఒక గమ్యానికి చేరవలసింది. కానీ ఏ గమ్యము లేకుండా జీవిస్తున్న మానవ జీవితాన్ని గమ్యానికి చేర్చాలనేదే దైవాత్మ యొక్క సంకల్పన. హల్లెలూయా. నీటికి గమ్యం ఉంది, వాహనానికి గమ్యం ఉంది. ప్రతి భూమి మీద ఉన్న ప్రతి వస్తువుకి కూడా ఆ భూమి మీద అది ఒకవేళ ఏ వస్తువైనా అది దాని యొక్క పరిణామం నశించినప్పుడు అది భూమిలో కలిసిపోవాలి, అది మళ్ళా మట్టి అయిపోవాలి. ప్రతి దానికి ఒక గమ్యం ఉంది. కానీ మానవ జీవితానికి గమ్యం తెలుసుకోలేకపోతున్నా.
మానవ జీవితంలో ఉండేవంటి గమ్యత్వాన్ని ప్రవేశించడం మానవ జీవితంలో మానవ ఆలోచనల వల్ల అయితే కలగదండి. ఎవరు జరిగించాలి అంటే మానవ జీవితానికి దేవుడే తన గమ్యస్థానానికి తీసుకువెళ్ళాలనుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనస్సు ముందు స్పందిస్తుందా, మనస్సాక్షి ముందు స్పందిస్తుందా? చెప్పాలి. దేవుడు ఏప్రిల్కి రాసినటువంటి పత్రికలో నిత్యులుగా ఆత్మ ద్వారా, అంటే నిరంతరము ఉండే పరిశుద్ధ ఆత్మ ద్వారా మీ మనస్సాక్షిని శుద్ధీకరిస్తాను. అసలే మనస్సాక్షే కాస్త కాదు, నా వరకు యథార్థంగా చెప్తే అన్నట్టుగా నేను చెప్పట్లేదు, మీరంటే గనక ఒక 80% అది నిజంగానే జీవిస్తుంది కదండి. దాన్ని ఇంకా అంటే ఒక 100% అది మనస్సాక్షే కదండి మంచిగా ఉంటుంది. మనస్సాక్షిని కూడా శుద్ధీకరించడానికి నిత్యము పరిశుద్ధాత్ముడు ఎందుకు పనిచేస్తాడు అంటే, మనస్సు స్పందించిన తర్వాతే మనస్సాక్షి స్పందిస్తుంది. ఎవరి జీవితంలోనైనా కూర్చో అని మనస్సు అంటే మనస్సాక్షి అంటుంది ఇప్పుడు నువ్వు ఎందుకు కూర్చుంటున్నావని. నువ్వు తినేస్తా ఉన్నావు, ఎందుకు ఎంత తినేస్తున్నావు అని మనస్సాక్షి వచ్చి చెప్పుద్ది. ఇప్పుడు నువ్వు తినేస్తున్నావు కదా, మనస్సు అంటుంది నువ్వు తిను. నువ్వు చూస్తున్నావు, అప్పుడు వెనకాల మనస్సాక్షి వచ్చాక నువ్వు ఎందుకు చూస్తున్నావు. నువ్వు ఏదో నిర్లక్ష్యంగా ఒక పని చేస్తున్నావు, ఎందుకు ఈ నిర్లక్ష్యంగా పని చేస్తున్నావు. ముందు మనస్సు ఎంటర్ అయిపోయిన తర్వాత మనస్సాక్షి ఎంటర్ అవుద్ది. కానీ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడంటే మనస్సు కన్నా ముందుగా మనస్సాక్షిని పని చేయించాలనుకుంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మనస్సాక్షి ముందుగా పనిచేస్తే హల్లెలూయా, అది నిత్యులుగా ఆత్మని మనస్సాక్షిని శుద్ధీకరించడం. హల్లెలూయా. మనస్సు స్పందన కన్నా మనస్సాక్షి స్పందన ముందుగా ఉండాలని నిత్యము పనిచేసే పరిశుద్ధాత్ముడు మనలో మనతో ఎల్లప్పుడూ పనిచేస్తున్నాడు. హల్లెలూయా. ఆయన చేయు కార్యములు, ఆయన చేయు ప్రసన్నతయు, ఆయన చేయు మహిమ కొరకు ఎదురు చూడడం కాదు, అపేక్షించాలి, కష్టపడాలి, వెతకాలి, ఎదురు చూడాలి, ఇంకా లోతుగా ఉండాలి. నిర్లక్ష్యం, నిర్జీవత, బద్ధకం, ఏదో లోక సంబంధమైన ఏమి మన జీవితంలో ఉండకూడదు. ఎందుకంటే ఏ క్షణము ఏమి జరుగుతుందో తెలియని దినముల అంతములో మనం ఉన్నాం. కానీ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడో తెలుసా, మనకి ఏం జరుగుతుందో తెలియజేస్తాడు. ఇప్పుడు మనం కొంచెం ముందుకు వెళుతూ పరిశుద్ధాత్ముడు మనలో స్టార్ట్ చేసే పరిచర్యను తెలుసుకుందాం. మనతో స్టార్ట్ చేసే పరిచర్య, మనలో ప్రారంభించే పరిచర్య. పరిశుద్ధాత్ముడు ఆయన ప్రారంభించే పరిచర్యను మనం తెలుసుకుని ఆ పరిచర్య మనలో ప్రారంభం అవ్వకపోతే కూడా ఆయన దుఃఖపడతాడు. అందుకనే పరిశుద్ధాత్మను దుఃఖపరిస్తే ఇహమందు పరమందు కూడా నీకు క్షమాపణ ఉండదు. ఎందుకు బైబిల్ వాక్యం చెప్తుంది, పర్వాలేదులేండి అక్కడ తర్వాత చూసుకుందాంలే అని నువ్వు అన్యత్వంలాగే, నువ్వు బుద్ధితనం వలె, నువ్వు అహంకారం వలె, నువ్వు మూర్ఖురాలు వలె, నువ్వు దుర్మార్గురాలు వలె, నువ్వు దుష్టుడు వలె తీర్పు తీర్చి మరలా పరిశుద్ధాత్మను దుఃఖపరిచే శైలిలో జీవిస్తే ప్రయోజనమేమీ లేదు, అది నిష్ప్రయోజనమే. కాబట్టి మొట్టమొదటిగా పరిశుద్ధాత్ముడు మనకి పునర్జన్మనిస్తున్నాడు. హల్లెలూయా. మనలో మరొక జీవితాన్ని ప్రారంభింపజేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. మొట్టమొదటి మనలో ప్రారంభించే పరిచర్య ఏంటో తెలిసైంది. ఆయనకి చాలా పెద్ద పని, పరిశుద్ధాత్ముడిది చాలా పెద్ద పని. నిత్యుడగు తండ్రి మన కొరకు చేసే పని, చాలా ఉన్నతమైన పనిని మనలో ప్రారంభిస్తున్నాడు. ఆయన చాలా అభౌతికమైన శక్తిని మనలో ఉజ్జీవింప చేయాలని, మనలో అనుగ్రహింప చేయాలని, మనలో పరిశుద్ధాత్మ దేవుడు ప్రారంభించే పరిచర్యను మనం రిసీవ్ చేసుకోవాలి, మనం అంగీకరించాలి. అందులో జీవించడానికి, అందులో బ్రతకడానికి, అందులో ఉండడానికి మనం ఇష్టపడగలిగినప్పుడే మనతో ఆయనతో మనం జీవిస్తాం. హల్లెలూయా. మనకు ముందుగా పరిశుద్ధాత్ముడు మనలో పునర్జన్మనిస్తుంది, మరొక జీవితాన్ని మనలో నుంచి ప్రారంభింపజేస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. తీతు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో ఈ మాట ఉంటుందండి. పరిశుద్ధాత్ముడు మనకి మరొక జీవితాన్ని ఇస్తున్నాడు. హల్లెలూయా. మరి పరిశుద్ధాత్ముడు ఇచ్చిన జీవితంలో ఉన్నావా? తల్లి తండ్రులు లోకంలో ఇచ్చిన జీవితంలో
ఎన్నున్నాయో అన్నీ నీకు చూసావు, పొందుకున్నావు, లేదా తెలుసుకున్నావు, ఏవేవో అనుకుంటున్నావు. కానీ ఈ భూమి మీదకి సృష్టించినటువంటి దేవుడే, హల్లెలూయా, ఈ భూమి మీద తల్లిదండ్రులకు జీవితంలోనికి నిన్ను ఆహ్వానించారు, ఒక లైఫ్ ఇచ్చారు, ఒక కొత్త జనరేషన్కి లైఫ్ ఇస్తున్నారు. కానీ తల్లిదండ్రులు వాళ్ళు ఎలా బ్రతకాలో నేర్పించట్లేదు. ఇంత చిన్న 2-3 సంవత్సరాల పిల్లోడిని తీసుకుని సినిమాకి వెళ్ళి పళ్ళికలిస్తుంటే ఇంటికి వచ్చి కూడా పళ్ళికలిస్తున్నాడు. పక్కింటికి వెళ్ళి ఏంటి ఏంటి అని తిట్టుకుంటే ఆ తిట్లు విని ఇంటికి వచ్చి వీడు తిడుతుంటే ఇంకా ఆనందిస్తున్నారు. అదే చూసావా, ఆవిడ తిట్టారు, అదే మాట ఇప్పుడు వీడికి వచ్చేసింది. అది కూడా ఆనందంగానే ఉంది తల్లిదండ్రులకి. ఎందుకనంటే ఈరోజు కొత్త లైఫ్ పిల్లలకి ఇస్తున్నారంటే వారికి ఇచ్చే కొత్త జీవితానికి పునాదులు ఎలా వేయాలో ఈరోజు తల్లిదండ్రులకు తెలియట్లేదండి. పిల్లల కండం గొప్ప విషయం కాదు, పిల్లల జీవితాన్ని పెంచి పెద్ద చేసి వాళ్ళని సమర్థవంతంగా చేయడం గొప్ప విషయం. మన ప్రభువు యేసుక్రీస్తు మనందరినీ తయారు చేయడం గొప్ప విషయంగా భావించట్లా, మనందరినీ సమర్థవంతంగా నడిపించడం గొప్ప విషయం అనుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా. మనందరినీ పరిశుద్ధంగా జీవింప చేయడం గొప్ప విషయం అనుకుంటున్నాడు. మనందరినీ ఉన్నతంగా దేవునికి ప్రత్యేకమైన వారిగా చూపించుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. హల్లెలూయా. అందుకనే మీరు పిల్లలుగా ఉండుట గొప్ప విషయం కాదు, కానీ మీరు పరిశుద్ధాత్మతో నడిపించబడుటయే గొప్ప విషయం. హల్లెలూయా. మీరు పిల్లలుగా ఉండుట నాకేమి సంతోషం లేదు. మీరు పరిశుద్ధాత్మను కలిగి ఉంటే పరసంబంధమైన ఆశీర్వాదానికి వారసులు కనుక నా యందు నేను, నీ యందు మేము ఆనందిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ మాటను చదువుకొని మనం ముందుకెళ్దాం. పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా చూడండి, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలగ చేయుట ద్వారాను మనము రక్షించబడుతున్నాం. హల్లెలూయా. ఏమవుతుందటండి? పునర్జన్మ, మరొక జీవితాన్ని రిసీవ్ చేసుకున్నామా మనం? మరొక జీవితాన్ని, పోనీ మరొక జీవితాన్ని ప్రభు పరిచయం చేస్తున్నాడు. ఒక ప్రాంతానికి వెళ్ళినాం, ఆ ప్రాంతంలో చాలా బాగున్నాయి, చాలా అందంగా ఉన్నాయి, చాలా ఆకర్షణకరంగా ఉంది. ఆ ప్రాంతాన్ని చూసి ఆ ప్రాంతంలో ఎప్పుడు అనిపిస్తుంది మనకు ఆ ప్రాంతంలో ఉండాలని? ఆ ప్రాంతాన్ని ఇష్టపడినప్పుడు, ఆ ఇంటిని ఇష్టపడినప్పుడు, ఆ మనుషుల్ని ఇష్టపడినప్పుడు మనం ఏం చేస్తాం? అక్కడ ఉండాలని, ఆ వ్యక్తులతో మాట్లాడాలని, ఆ వ్యక్తులతో జీవించాలని అనిపిస్తుంది. ఈరోజు మరొక కొత్త జీవితాన్ని దేవుడు పరిచయం చేస్తున్నాడు, మనలో ప్రారంభిస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. ఆయన అనుగ్రహించినటువంటి పునర్జన్మ మన జీవితానికి ఒక గొప్ప కృప అనుగ్రహిస్తుంది. హల్లెలూయా. ఆయనలో మనలో ఆయన జన్మించుటే పునర్జన్మ, మరొక జీవితం. హల్లెలూయా. ఈ భూమి మీద మరొక జీవితం ఎలాగొస్తుంది అంటే బాప్తిసము ద్వారా మనం మరొక బ్రతుకులోకి వచ్చామని, బాప్తిసము ద్వారా మరొక బ్రతుకులోకి వచ్చామని మానవులు చెప్పొచ్చు, క్రైస్తవ సమాజం చెప్పొచ్చు. కానీ క్రైస్తవ సమాజం బాప్తిసం ద్వారా మరొక జీవితంలోనికి రాలేదండి. బాప్తిసము ద్వారా ఒక సత్యములోనికి వచ్చింది. బాప్తిసము ద్వారా ఒక సత్యములోకి వచ్చింది, ఒక జీవన విధానంలోకి వచ్చింది. మరి ఏమంటున్నాడంటే భక్తుడు, మరొక మాటని ఏం తెలియచేస్తున్నాడంటే యోహాను సువార్త 3:25 బాప్తిసము ఒకటి. ఇక్కడ మరలా చూస్తే కనుక పరిశుద్ధాత్ముడు మత్తయి సువార్త 3:11 చదువుదా. ఆయన పరిశుద్ధాత్మతోను అగ్నితోను మీకు బాప్తిసమిచ్చును. ఇంతవరకు చాలా బాగుంది. అయితే ప్రభు దీన్ని యాక్సెప్ట్ చేయట్లేదు, అంతటితో ఆపేయలేదు. ఎందుకంటే దాని కింద వచనం చూస్తే, ఆ 12వ వచనానికి వస్తే అక్కడ మరలా మరొక జీవితం కొరకే చెప్తున్నాడు. ఒక లైఫ్ అనేది
నువ్వు మార్చుకోవడానికి ప్రయత్నం చేయడానికి, నువ్వు క్రీస్తుని కలిగి ఉన్నావు అనడానికి నీకు బాప్తిసం. క్రీస్తు యొక్క నియమ ధర్మాలను నువ్వు ఆచరించడానికి అంగీకరించావు అనడానికి ఒక బాప్తిసం అయితే, పునర్జన్మ అంటే దేవుడిచ్చే మరొక జీవితము నీకు అనుగ్రహించబడింది అంటే పరిశుద్ధాత్మ నీకు ఒక మంచి లైఫ్ని ఇస్తుంది. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు మనకు ఒక లైఫ్ని ఇస్తాడట, మరొక కొత్త జీవితాన్ని కనుపరుస్తాడు, మరొక కొత్త లోకాన్ని దృశ్యమైన కనులు ఒకటి చూడొచ్చు. కానీ పరిశుద్ధాత్మలో జన్మించటం వలన అదృశ్యమైన నేత్రాలు తెరవబడతాయి. ఆ మహిమను మనం చూస్తాం, ఆ ప్రసన్నతను మనం చూస్తాం, ఆ తేజస్సును మనం చూస్తాం, ఆ శక్తిని మనం అనుభవిస్తాం, ఆ ప్రసన్నతను అనేక మందికి పరిచయం చేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇక్కడ చూడండి 12వ వచనం కూడా చదువుదాం. ఒక్క నిమిషం. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాహుగా శుభ్రము చేసి గోధుమలను పొట్టులో పోసి ఆరని అగ్ని చేత పొట్టును కాల్చివేన. హల్లెలూయా. ఒక బాప్తిసంతో అయిపోయిందంటే దాన్ని పరిశుద్ధాత్ముడు యాక్సెప్ట్ చేయట్లా, అంగీకరించట్లా. నువ్వు ఒక లోకములో ఒక నూతనత్వాన్ని ధరించుకున్నావని చెప్పడానికి క్రియారూపమైన బాప్తిసం అనేది ఒక నియమం అయితే, అన్నిటికన్నా ప్రాథమిక పరిచర్య నీలో ప్రారంభిస్తున్నాడు. నీలో నుంచి చేస్తే మరొకదేంటి తెలుసా? ఆయన ఆరని అగ్ని చేత నిన్ను కాలుస్తూనే ఉంటాడట. హల్లెలూయా. ఆరని అగ్ని చేత. ఆయన చాట ఎవరి దగ్గర ఉందట? చేతిలో ఉంది. బాప్తిసం తీసుకున్న తర్వాత పునర్జన్మలోనికి మనం ప్రవేశించిన తర్వాత ఆయన చేతిలో ఏముందట? ఆయన చేతిలో పడ్డాం. ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? పొట్టుని నలిపి మనల్ని అగ్నిలో, ఆరని అగ్ని. అగ్నిలో అంటే ఏదన్నా చూడండి, చాట్లో వేసిన ఇత్తనము ఆరని అగ్నిలో వేస్తే ఉంటుందా? అది కానీ అభౌతికంగా చూస్తే నిత్యము కాలుతున్న కొలిమిలో ఆయన చెరిగి 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 నీ పునర్జన్మ యొక్క సంపూర్ణతను బట్టి నిత్య అగ్నిలో ఆ ప్రసన్నతతో దేవుడు కాల్చబోతున్నాడు. హల్లెలూయా. మరొక పరిచర్య ఏమిటంటే పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిసంలోనికి నడిపిస్తాడు. హల్లెలూయా. అదే అంటున్నాడు ఇక్కడ. రెండోది ఏంటంటే నేను ఇచ్చు బాప్తిసము, నేనైతే ఏం చేస్తున్నాను తెలుసా? మీకు నీటితోనే ఇస్తున్నాను. హల్లెలూయా. మనుషులుగా బాప్తిస్మ ఇచ్చి యోహాను అంటున్నాడు, నేనైతే నీటితోనే ఇస్తున్నాను, కానీ నా వెనక వచ్చి పరిశుద్ధాత్ముడు మీకు అగ్నితో ఇస్తాడు. హల్లెలూయా. అది ఏ అగ్ని తెలుసా? ఆరని అగ్ని. నువ్వు ఉజ్జీవములో కానీ, దేవుని పనిలో కానీ, దేవుని విశ్వాసములో కానీ, దేవుని స్వారూప్యములో కానీ, దేవుని ప్రేమలో కానీ, దేవుని అన్యోన్యతలో కానీ ఏ మాత్రము చల్లారని మంట పరిశుద్ధాత్ముడు మీలో మండిస్తాడు. హల్లెలూయా. ఆ మంటలోనికి తీసుకుని వెళ్ళడానికి మనలో నుండి పరిశుద్ధాత్ముడు పరిచర్య చేస్తాడు. హల్లెలూయా. మనలో నుంచి ఆ పునర్జన్మ ద్వారా, ఆ అగ్ని బాప్తిస్మ ద్వారా మనలో నుంచి రెండో పరిచర్య ప్రారంభిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరలా మనం చూస్తే చూడండి, మత్తయి సువార్త, ఎఫెసీయులకు రాసిన పత్రిక, వద్దులేండి మీరు రాసుకోండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:5 అంటున్నాడు, ప్రభు ఒక్కటే, విశ్వాసము ఒక్కటే, బాప్తిస్మము ఒక్కటే. కానీ ప్రభు కోరుకుంటున్న బాప్తిస్మము ఆత్మ సంబంధమైన బాప్తిస్మము. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి మరొకటి, మూడోది చూస్తే గనక మనము ఆత్మ చేత ముద్రింపబడి ఉన్నాం. హల్లెలూయా. దావీదు పరిశుద్ధాత్మ చేత ఆరాధించినప్పుడు అల్లా నింపబడుతూ ఉండేవాడు. ఇప్పుడు చాలామంది అనుభవంలోనే ఉన్నారు. ఆరాధన అనంతరం లేదంటే ఏదైనా మరలా దేవునికి మనుషుడికి గ్యాప్ వచ్చేస్తున్నట్టుగా ఉంది. ఆ దినముల అంతము యందు దేవుడు చూస్తే గనక పాత నిబంధన అంతా కూడా మనుషుల యొద్దకు వస్తూ వెళుతూ ఉండేవాడు. దావీదు ఆరాధించినప్పుడు వచ్చి ఆరాధన అయిపోయిన తర్వాత పరిశుద్ధాత్ముడు మళ్ళీ ఏం చేసేవాడు? వెళుతూ ఉండేవాడు. ఇక్కడ మనం చూస్తే అందుకనే దావీదు 51వ కీర్తన 11వ వచనంలో ఏమంటాడంటే, నీ సన్నిధిని నా నుండి దూరం చేయొద్దు, నీ ఆత్మను కూడా నా నుండి తీసి వేయకం. ఎందుకు భయపడుతున్నాడంటే, మానవ జీవితం తప్పు చేసినప్పుడు
పరిశుద్ధాత్ముడు వారిలో నుండి వెళ్ళిపోయాడు అనేది పాత నిబంధనలో చాలా విషయాలు చూస్తాం. కానీ కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి పరిశుద్ధాత్మ చేత పునర్జన్మ స్థానము ద్వారా దేవుని ఆత్మను మనం ధరించుకున్న తర్వాత పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే పాపమును గూర్చి నీతిని గూర్చి ఒప్పింపు చేస్తాడు. అందుకనే నేను మిమ్మల్ని అనాథులుగా విడవను, ఆదరణకర్తగా వస్తాను. వచ్చిన వాడు ఏం చేస్తాడు అంటే మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాను. హల్లెలూయా. సర్వసత్యం అంటే నడిపించడం అంటే ఆయన వచ్చి తెలీదు నాకు, ఇప్పుడు ఏం చేస్తాడు, ఇది తప్పురా, ఇది చెయ్యకూడనిది, ఇది మాట్లాడనకూడనిది, ఇది చూడకూడనిది, ఇలాగ నువ్వు ప్రవర్తించకూడదు అని ఆయన తెలియజేస్తాడు. దాని స్తోత్రం కలిగిన గాక. ఎందుకంటే మనం ఆయన సత్తు కదా, ఇల్లు రెంట్కి ఇచ్చారు అనుకుందాం, వాళ్ళది కాబట్టి మేకూడదు ఏం చేస్తారు, వెంటనే ఎవరు రియేట్ అవుతారు, అద్దుకున్న వాళ్ళు రియేట్ అవ్వరు, అద్దుకున్న వాళ్ళు స్పందించరు. ఈ ఇల్లు గలవారు మేకొట్టగానే స్పందిస్తారు. ఎందుకంటే వాళ్ళ సత్తు కాబట్టి. ఎవరు సత్తు కాబట్టి? వాళ్ళ సత్తు కాబట్టి మేకు కొట్టగానే స్పందిస్తారు. ఇప్పుడు దేవుడు తన సత్తుగా మనల్ని ముద్రించాడు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాడు తెలుసా, మన వంకర త్రోవలకు ముందే ఆయన ప్రయత్నం ఏం చేస్తాడు, చెప్పామా ఇటు మలుతావా అంటాడు. హల్లెలూయా. అందుకనే ఆ కీర్తనకారుడు పాడుతున్నవంటి పాటలు మనం చూస్తున్నప్పుడు ఆయన పాప స్థితిలో ఉన్నప్పుడు అప్పుడు స్థితి వేరే. కానీ ఇప్పుడైతే పరిశుద్ధాత్ముడు ఎందుకు వస్తున్నాడో తెలుసండి, ఎందుకు ముద్రించి మనల్ని ముద్ర వేసి మనలో నుంచి పరిచర్య స్టార్ట్ చేశాడు. ఏంటో తెలుసా, నీలో నుండి మనస్సు కన్నా మనస్సాక్షి ముందుగా పనిచేయాలి. ఏం చేయాలి? మనస్సు ఇదిగో నువ్వు ఎదరికెళ్ళిన తర్వాత ఇలా ఉంటావు, నువ్వు ఇలా ఉండొద్దు అని ఎవరు చెప్తారు? మనస్సాక్షి. ఎదరికెళ్ళాక ఇలా ఉంటావు అని మనసు చెప్పదుగా. మనసు చెప్పుద్దా? ఎదరికెళ్ళాక నీకు పలానాది ఉంటుంది, అది చూద్దాం అంటదేమో, చూడకుండా ఉండు అని అందగా. కానీ మనస్సాక్షి ఏమంటదంటే నువ్వు ఇలా వెళ్ళిన తర్వాత ఈ మార్గంలో నిన్ను లాగేవాడు ఉన్నాడు, లేదంటే నువ్వు రేపు ఉదయం నువ్వు శోధనలో పడతావేమో, పలానా వాళ్ళు మాట్లాడినప్పుడు నువ్వు శోధనలో పడతావేమో, పలానా వ్యక్తి పలానా కుటుంబం ద్వారా నువ్వు శోధనలో ఉంటావేమని ముందుగానే పరిశుద్ధాత్ముడు మనల్ని ఏం చేస్తాడు, ప్రిపేర్ చేస్తాడు. ఎలా ఉండాలో, ఎలా మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో. ఎందుకని? ఆయన ముద్రించుకున్నాడు, ఆయన స్టాంప్ వేసాడు. ఆ పేపర్ లేదంటే ఆ వస్తువుని ఆయనే కాపాడుకుంటాడు. ఇప్పుడు హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం చేయాలి? పర్లేదు అంటే అప్పుడు ఏం చేద్దాం, ఆయన ముద్ర ఏం చేద్ది, చెరిగిపోద్ది. ఇంక లేదులే, ముద్రించుకున్నాను కానీ ఏమైపోతుంది ఆ ముద్ర, నాది అనుకుంటున్నాను కానీ నేను నీ వాడిని కాదు, లోకములో ఉన్నవాడిని అనుకుంటే ఆయన ఏమనుకుంటాడు, ఇంక నా వాడు కానప్పుడు నేను ఆయన వాడిను. కానీ అందుకనే ఇక్కడ రాస్తున్న మాట ఏమిటంటే చూడండి, యోహాను సువార్త 14:16 ఇదే మాట రాస్తూ ఆదరణకర్తగా మీ దగ్గరకు వచ్చి నేనేం చేస్తానంటే సత్య స్వరూపి ఆత్మగా మీ యొద్దకు వస్తాను. హల్లెలూయా. అంటే సత్యాన్ని మీలో నుంచి ఒక స్వరూపముగా బయటికి తీసుకొస్తాను. హల్లెలూయా. ముద్రించుకున్నాడు, అధికారికముగా ముద్రించుకున్నాడు. మనలో నుంచి ఇప్పుడు ఏ పరిచర్య స్టార్ట్ చేస్తాడట, సత్య స్వరూపిగా మనలోంచి కనిపిస్తాడు. అంటే ఒక సత్యానికి స్వరూపము మనలో నుండి కనిపించేటువంటి కార్యాన్ని పరిశుద్ధాత్ముడు మనలో ప్రారంభింపజేస్తే ఈరోజు క్రైస్తవ్యం చూడడానికి లేదంటే చాలా భయంకరంగా కనుపరుస్తున్నారు కొంతమంది. ఇది మార్గంగా కాక మతంగా ప్రకటిస్తున్నారు కొంతమంది. ఇది మార్గంగా కాక ఇది హేళనగా వెకిలిగా మారుస్తున్నారు కొంతమంది. కానీ దేవుడు అంటున్నాడు మోసపోకండి. ఒకళ్ళు ఇది చేసాము, అది చేసాము, అలా మార్చేసాము, ఇలా మార్చేసాము, అలా చెప్పాము, ఇలా మార్చామని ఒకళ్ళు ఏ డినామినేషన్లైనా ఏ సిద్ధాంతాలైనా చెప్పుకొని మురిసిపోతున్నారేమో. కానీ నేను మాత్రము ఎక్కిరించబడను, నేను మాత్రం అవమానపరచబడి దేవుణ్ణి కాదు, నేను రోషము కలిగిన వాడును. నా మహిమ ఎవరికి ఆపాదించాలో, ఎవరికి ఇవ్వాలో
వారికి మాత్రమే నా మహిమనిస్తాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మూడోదిగా మనలో నుండి ముద్రించుకుని ఆయన వైపుకు, ఆయన నీతికి స్వరూపంగా మనలో నుంచి పరిచర్య స్టార్ట్ చేస్తాడు. మే కొడుతున్నావా, కొట్టొద్దు అని ఇంటికడ వాడు వచ్చినట్టు నీ త్రోవల యందు, నీ మాటల యందు, నీ చూపుల యందు నేను ముద్రించుకున్నాను, నువ్వు నా దానివి, నువ్వు ఇలా మాట్లాడొద్దు, నువ్వు ఇలా చెయ్యొద్దు అని పరిశుద్ధాత్ముడు మనలో నుండి ఒక పరిచర్యని ప్రారంభించాడు. దానికి లోబడాలి మనం. హల్లెలూయా. నేను మరొక పునర్జన్మను పొందుకున్నానని లోబడాలి. మరొక అగ్నిలో కాల్చబడేవంటి బాప్తిసంలో నేను ఉన్నానని మనం ఒడంబడిక చేసుకుని లోపడాలి. మనము ఒక ముద్రించబడ్డాను, నేను దేవుని సత్తుగా మార్చబడ్డానని మనం ఆత్మచేత ముద్రించబడ్డాము అని ఎప్పుడైతే అనుకుంటామో ఆ ఆత్మ నా సత్తు అని మన దగ్గరకు వచ్చి ఎల్లప్పుడూ నువ్వు నా సత్తు, నువ్వు నా సత్తు అని ప్రకటిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మీరు చూస్తే మరొక మాటను మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే పరిశుద్ధాత్మ ద్వారా మనం ఏం చేయాలంటే నింపుదలలోనికి వెళ్ళాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ద్వారా ఏం చేయబడాలి? నింపుదలలోనికి వెళ్ళాలి. ఇది ఎలాగండి? ఈ నింపుదల ఎలాగండి? ఈ నింపుదల ఎలాగండి? ఫోన్ ఎన్నిసార్లు కొంటామండి? చెప్పాలి. ఫోన్ ఎన్నిసార్లు కొంటాం? ఎన్నిసార్లు కొంటాం? ఒక్కసారి కొంటాం. ఛార్జింగ్ ఎన్నిసార్లు పెడుతున్నాం? ఒకసారి పెట్టి సంవత్సరం అంతా వాడతావా? 2 సంవత్సరాలు వాడతావా? లేదా కొన్నప్పటి నుంచి మళ్ళీ పాడైపోయే వరకు ఒక్కసారి ఛార్జింగ్ పెడతావా? ప్రతి నిమిషానికి ఛార్జింగే దానికి. ఎందుకని? నువ్వెన్ని డబ్బులు పెట్టి కొనుక్కున్నా దానికి ఛార్జింగ్ లేకపోతే పని అవ్వదు. ఒక్కసారి పరిశుద్ధాత్ముడు నీలోకి ప్రవేశించిన తర్వాత నువ్వేం చేయబడాలి? ఆత్మచేత ఛార్జ్ చేయబడాలి. హల్లెలూయా. నింపబడుతూ ఉండాలి. అలా నింపబడినప్పుడే నీకు ప్రత్యేకమైన ప్రసన్నత వస్తుంది, ప్రత్యేకమైన అభిషేకంలోకి వెళ్తాం, ప్రత్యేకమైన దర్శనములు కంటాం, ప్రత్యేకమైన ఆ వరాల చేత, ఫలాల చేత నింపబడతాం. ఇప్పుడు ఏమవుతుంది తెలుసా? ఎక్కడ వస్తుంది ఛార్జింగ్? ఆదివారం ఛార్జింగ్ పెట్టుకుని వారం అంతా వాడేస్తారా? అబ్బాయి కుదరదు. నిద్రపోయేటప్పుడు కూడా ఛార్జింగ్ బోర్డు, ఛార్జింగ్ ప్లగ్, ఛార్జింగ్ స్టేబుల్ కూడా పక్కన ఉండాలి. ఎందుకని? చూస్తూ ఛార్జింగ్ అయిపోతే మళ్ళీ ఇబ్బంది అవ్వకుండా లెగిసి వెళ్ళి ఇంకొక దగ్గర ఛార్జింగ్ పెట్టుకోకుండా ఆ ఛార్జింగ్ కేబుల్స్ అన్నీ మన దగ్గరే ఉండాలి. మరి పరిశుద్ధాత్మ దేవుడు మన దగ్గర ఉండి మనల్ని నింపాలనే కోరిక మనలో ఉండట్లేదు. ఈరోజు నేను ఛార్జ్ చేయబడుతున్నానా? నేను నింపబడుతున్నానా? పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే మనల్ని ఛార్జ్ చేస్తాడు, నింపుతాడు. ఎవరు నింపుతాడండి? నువ్వు ఫోన్ అనుకో, ఆయన ఛార్జింగ్ కరెంట్ అనుకో, మధ్యలో ఫ్లగ్ ఏది? చెప్పాలి. లేదు. ఇక్కడ చూద్దాం, చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. మరియు ఆత్మపూర్ణులై ఉండు. హల్లెలూయా. ఛార్జింగ్ పెట్టబడి ఉండండి అన్నాడు. మరి ముందెందుకు ఈ మాటలు మాట్లాడాడంటే నీకు ఇష్టమైన వాటిలతో సమయం గడపడం మానేస్తే ఇష్టమైన క్రీస్తు వచ్చి నిన్ను నింపుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. మొబైల్ ఫోన్, ఆహార పదార్థాలు, వస్తువులు, ఫోన్లో మాట్లాడటం. అబ్బో, ఉదయం లెగిసిన కాంచి 24 గంటల సమయం నీకు సరిపోతుందా అమ్మా అని అడిగితే లేదండి, ఇంకో 4 గంటలు పెరిగితే బాగుంది, అస్సలు సరిపోవట్లేదు. నేను సరిపోవట్లేదు. ఇవాళ బట్టలు చూద్దాం అనుకున్నాను, నీకు సమయం లేదు. ఈరోజు పలానా వంట చేద్దాం అనుకున్నాను, సమయం అయిపోయింది. ఈరోజు సాయంకాలం ప్రార్థన చేసుకుందాం అనుకున్నానండి, ఆ సమయం కూడా అయిపోయింది. ఉదయం చేసుకుందాం అనుకున్నానండి, పని అన్ని చాలా ఉండి అసలు చేసుకోలేకపోయానండి. అంటే ప్రతి మానవుడు ప్రతిరోజు నాకు సమయం సరిపోలేదు, నాకు సమయం సరిపోలేదు, నాకు సమయం అంటున్నారా లేదా? ఎవరికి సమయం సరిపోవట్లేదు. అయితే 24 గంటలని 46 గంటలు చేస్తే సరిపోద్దా? అప్పుడు సరిపోకపోవచ్చు. అప్పుడు కొనే పనులు అప్పుడు ఉండొచ్చు. ఇప్పుడు 46 గంటల్ని ఇంకా ఏమైనా పంచితే అప్పుడు కూడా సరిపోదు. జీవితకాలం మనిషికి తృప్తి ఉండదండి. మానవ జీవితానికి సరిపెట్టుకునే తత్వం లేదు. ఇంకా ఏదైనా కావాలి. ఒక కోత చూస్తాడు, ఒక మాటలు చూస్తాడు, ఇంకోటి ఏమైనా దొరుకుద్దేమో కింద. ఒక కూర తింటాడు, ఇంకో కూర ఏమైనా దొరుకుద్దేమో. ఒక మార్గాన్ని వెళ్తాడు, ఇంకో మార్గాన్ని ఏమైనా ఉంటుందేమో. ఒక 10,000 సంపాదిస్తాడు, ఇంకో 5,000 ఎలాగైనా వస్తాయేమో.
ప్రతిదానికి ఒక చీర కట్టుకుంటాడు. ఇంకో చీర ఎలా సంపాదించాలి, ఇంకో ఆలోచన ఎలా వస్తుంది, ఇంకొకరిని ఎలా, ప్రతి ఉదయం నుంచి సాయంకాలం వరకు మానవ జీవిత దినచర్యను చూస్తే ఎవరు చూసినా వాళ్ళ జీవితం వాళ్ళకి అసహ్యమేద్ది. ఏంటి 24 గంటలు ఎలాంటి పనులు చేశానా నేను? ఒకసారి 24 గంటలు మీరు వెనక్కి వెళ్ళి సైక్లింగ్ వెళ్ళి చూస్తే ప్రసంగి రాశాడు, అంత ప్రసంగి వెనక్కి తిరిగి చూసి రాసుకున్నాడు. ప్రసంగి గ్రంథం అంతా కూడా ఇలా వెనకకి తిరిగి రాసుకున్న గ్రంథం ప్రసంగి. అందుకనే వెనకకి తిరిగి రాసుకున్న అంతా వ్యర్థం 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 అన్నాడు. ఎందుకని? ముందు చూస్తే వ్యర్థంగా ఉండదు, కానీ వెనకకి తిరిగి చూసుకున్న జీవితమే ఎంత వ్యర్థమైపోయిందో ప్రసంగికి తెలిసింది. ప్రసంగి గ్రంథకర్త ఎవరండి చెప్పాలి? రాజైన సొలొమోను. ఆయన చాలా వైభవం చేశాడు, చాలా రకరకాలుగా తెప్పవలసిన రింగులన్నీ తిప్పాడు, చేయవలసినంతా చేశాడు. దేవుడిచ్చిన అభిషేకాన్ని, దేవుడిచ్చినటువంటి భాగ్యాన్ని కృతజ్ఞత కలిగి కొంతవరకు ఉండగలిగాడు, కొంతలో పడిపోయాడు. అందుకని కొండ మీద ప్రసంగంలో దేవుడు అంటాడు, ఈ గడ్డి పువ్వుకైనా వైభవం ఉందేమో కానీ సొలొమోనికి ఆ గడ్డి పువ్వుకు కూడా నేను ఇవ్వడానికి ఇష్టపడట్లేదు అన్నాడు. మరి ఈరోజు మన జీవితం ప్రారంభంలో గొప్ప విషయం కాదు. 24 గంటలు దేనితో మత్తులైపోతున్నాం, దేనితో మైమరిచిపోతున్నాం. 24 గంటలు ఆత్మపూర్ణులై ఉండడానికి ఆటంకంగా ఉన్న పని నీలో ఏంటి అని నువ్వు తెలుసుకోగలిగితే ఆత్మచేత మనం రీఛార్జ్ చేయబడతాం. హల్లెలూయా. ఆత్మచేత రీఛార్జ్ చేయబడ్డానికి 24 గంటల్లో నీలో వచ్చే దుర్వ్యాపారము, నీలో వచ్చే మొత్తు, నీలో వచ్చే ఐకిక విచారము, నీలో వచ్చే చింత, నీలో వచ్చే దురాశ, నీలో వచ్చేవంటి వ్యర్థమైన తలంపులన్నిటిని డిలీట్ చేయగలిగితే, ఆత్మను అపేక్షించగలిగితే ఆటోమేటిక్గా మనకు రీఛార్జ్ అయిపోద్ది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పరిచర్య కూడా పరిశుద్ధాత్ముడు మనలో నుండే ప్రారంభిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది 5వది. 6 చూద్దామండి. పరిశుద్ధాత్మ అభిషేకం మనలో నుంచి 6వదిగా ఏం చేస్తాడంటే మనలో అభిషేకాన్ని రిలీజ్ చేస్తాడు. నింపబడ్డం కదండి, బకెట్ నిండిపోయింది, అలా నిండుతూనే ఉంటుందా? బకెట్ ట్యాప్ కింద పెట్టాం, పొరులుతుంది కదా. అదేం చేస్తుంది? నిండిపోయింది, అది బకెట్లో నుంచి నింపబడి పారుతూ ఉంటుంది. మళ్ళీ ఏం చేయాలి? ఆ బకెట్లో నీళ్ళు వాడాలి. వాడకుండా అక్కడే పెడితే దేవుడు అంటాడు, నీ వల్ల అభిషేకం వ్యర్థమైపోతుంది, ఈ పాత్రను తీసుకొచ్చి ఇంకో పాత్ర నెట్ అంటాడు ఆయన. అలాగనే ఇప్పుడు ఎవరైనా సరే 2-3 ట్యాప్ కిందకి వెళ్ళారు, ఒక ఆమె నిండిపోయినా తీయట్లేదు అనుకో, ఏంటమ్మా నీళ్ళు వ్యర్థం చేస్తున్నావు, నీకు అవసరం లేకపోతే నా బకెట్ పెట్టు అంటాం. అలాగే దేవుడు కూడా ఏం చేస్తాడు? నీకు ఇచ్చిన అభిషేకాన్ని వ్యర్థం చేస్తే దేవుడు, ఇప్పుడు నేనే ఉన్నాను, కృప అనే నేను ఎక్కడో ఒక మూల దేవునికి ఒక చిన్న పాత్రగా ఆయన ఇచ్చిన ఒక గొప్ప ఆధిక్యత ద్వారా ఉన్నాను. నేనే ఆయన కాదనుకుంటే ఆయన కొరకు పనిచేయడానికి కొన్ని కోట్ల మంది ఉన్నారు. కొన్ని కోట్ల మందిలో నాకు ఇచ్చిన అభిషేకము, నాకు ఇచ్చిన ఆధిక్యత, నాకు ఇచ్చిన తలాంతు, నాకు ఇచ్చినటువంటి అభిషేకాన్ని నేను కాపాడుకొని ప్రయోజనకరంగా చేస్తే నాకే ధన్యత. అంతేనా? దేవునికి ఏదో గొప్ప వచ్చేసినట్టు మనం బిల్డప్ చేయకూడదు. మనకే దేవుడు ఆధిక్యత ఇచ్చాడు. మట్టి పురుగులుగానో పేడ పురుగులుగానో గోడ పక్కన కూర్చోవలసినటువంటి వారు మనం. కానీ దేవుడిచ్చిన అభిషేకాన్ని బట్టి, దేవుడిచ్చిన ఆధిక్యతను బట్టి, దేవుడిచ్చిన కృపను బట్టి ఈరోజు ఈ ఇంటి అధికారములో, ఆధిక్యతలో దేవుడు మనల్ని ఉంచాడు. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి భాగ్యాన్ని ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అభిషేకము ద్వారా మనల్ని ఎంతవరకు విస్తరింపు చేస్తాడో చూద్దామండి. యోహాను మొదటి పత్రిక 22వ అధ్యాయం 20వ వచనం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందిన వారు గనుక. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎలా మారుతామంటే, అభిషేకంతో రీఛార్జ్ చేయబడితే రీఛార్జ్ చేసిన ఫోన్ అన్నీ చూపించదా? రీఛార్జ్ చేయాలి, చూడండి, ఛార్జింగ్ పెట్టాలి. రీఛార్జ్ చేస్తే గొప్ప విషయం ఏం కాదు, కానీ ఛార్జింగ్ పెట్టాలి. ఛార్జింగ్ పెడతానికి ఏమైనా కనిపిస్తే ఛార్జింగ్ పెట్టిన తర్వాత అన్ని ప్రపంచాలన్నీ చూడొచ్చు.
అలాగే మనం నింపబడితేనట, అభిషేకముతో నింపబడితేనట, ఆ అభిషేకము మనకి సమస్తాన్ని తెలియజేస్తుంది. హల్లెలూయా. దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో ఎంత పరిచర్య ప్రారంభించాడో, ఒక్క పరిచర్యను కూడా ఉపయోగించుకుంటా. ఆయన అభిషేకం అట్టే ఉంటుంది, మన ప్రయత్నాలు పనులన్నీ ఇట్టే పోతున్నాయి. ఇంకా ఆయన అనుకుంటున్నాడు, నా అభిషేకం ఎవరికి కావాలి అన్నట్టుంది పరిస్థితి ఆయనకి. కానీ దేవుడు అంటున్నాడు, మూర్ఖులైన వంటి వాళ్ళారా, రోషం కలిగిన వాడిని, నా మహిమను ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేవాడిని కానీ కాదు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఆయన పరిశుద్ధత వలన మనం అభిషేకం పొందాం. అందుకని ఇంకా దేవుడు అంటాడు, ఆయన మనం చూస్తే ఏ బాప్తిస్మం ఇస్తున్నాడు? నీతికి స్వారూప్యముగా మారుస్తున్నాడు, పరిశుద్ధతకి స్వారూప్యముగా మారుస్తున్నాడు. పునర్జన్మ ద్వారా మనం పరిశుద్ధమైన జీవితాన్నిలోకి ప్రవేశించాం. ఆ అభిషేకము, ఆ పరిశుద్ధమైన జీవితంలో పనిచేసే అభిషేకమట సమస్తాన్ని తెలియజేస్తుంది. అప్పుడు సమస్తంలో ఆత్మ ప్రత్యక్షత, వాక్య మర్మము, ఎవరి కోసమైనా దేవుడు ప్రార్థన చేస్తే నీకు తెలియచేయడం, జరగబోయే విషయాలు స్వరం ద్వారా కానీ, స్వప్నం ద్వారా కానీ, దర్శనము ద్వారా కానీ దేవుడు నీతో మాట్లాడతాడు. ఎప్పుడో తెలుసా? ఆ ఛార్జింగ్ చేయబడిన తర్వాత అభిషేకాన్ని వాడాలి. ఛార్జింగ్ చేయడేసానండి, నేను నింపబడిపోయిన పక్కన పెడితే కుదరదు. ఆ ఫోన్ తీసుకొని ఛార్జింగ్ పెట్టినట్టు ఏం చేస్తావు? తీసుకుని వెంటనే యూట్యూబ్లో పాటలు కొడతారు. చాలామంది చూశాను, ఏమండి పాటలు వినడానికి ఫోన్ కొనుక్కున్నానండి, ప్రార్థన చేయండి అని వచ్చాను. పాపం పాటలు ఫోన్ 4 రోజుల తర్వాత, ఏమండి ఈ ఫోన్లోని ఏ వీడియోలు వచ్చేస్తున్నాయండి అని. అయ్యో ఈ వీడియోలు వచ్చేస్తున్నాయని చర్చింగ్లోకి వెళ్తే అవి ఏం చేస్తారు? వీళ్ళు నోటితో పలికినాయి కదా అందులో ఉంటాయి. ఈ పాటలు కూడా వాళ్ళే కావాలని కొట్టారు, నోటితో అందులో ఉన్నాయి, లిస్టులో ఉన్నాయి. మరి అవి వచ్చేస్తాయని అనడం ఎందుకు? ఇంకా మనకు కావాలంటేనే ఆ ప్రపంచం వస్తుంది. మనం వద్దనుకుంటే ఆ ప్రపంచం మన దగ్గరికి రాదు. ఇప్పుడు మనం చూస్తే కనుక అభిషేకము ద్వారా సమస్తాన్ని దేవుడు మనకి తెలియచేసే పరిచర్యను మనలో నుంచి దేవుడు ప్రారంభించునుగాక, మనలో నుంచి ప్రారంభించునుగాక. ఆయన ఒక అభిషేకము మనలో ఒక ప్రవాహమై పనిచేయునుగాక. కాబట్టి మనలో నుంచి పరిచర్య దేవుడు ఆత్మ ఎలాగ స్టార్ట్ చేస్తున్నాడు తెలుసుకోగలిగితేనే ప్రతి దానికోసం వేగిలు పడతాం, ప్రతి దానికోసం ఆతృత పడుతున్నాం. కానీ అభిషేకము కొరకు, అభిషేకాన్ని ఉపయోగించడం కోసం ఆయన వాడుకుంటాడండి. ఆయన వాడుకుంటాడండి. ఫోన్ ఛార్జింగ్ పెట్టిన తర్వాత నువ్వు వాడుకోకుండా దానికి అది నొక్కుడు పోయి నీకు పాటలు వినిపించేస్తుందా? లేదు కదా. దానికి అది నొక్కుడు పోయి పలానాది వచ్చేస్తుందా నీ పైకి, పలానా వెళ్ళిపోయి నీ మనసులోకి రాగానే ఫోన్ వెళ్ళిపోదు కదా. దాని దగ్గరికి వెళ్ళాలి, దాంతో మాట్లాడి, దాంతో కొట్టాలి, దాన్ని టచ్ చేయాలి. మరి అభిషేకాన్ని మాత్రం టచ్ చేయకుండా ఆయనే వాడేసుకుంటాడండి, ఆయనే పిలుచుకుంటాడండి, ఆయనే చేయాలండి. ఇక నేను వాళ్ళు నుంచున్నాను అంతే. ఏం చేస్తున్నా ఇవిడి వీళ్ళు నుంచున్నారు? కాదు. అభిషేకం నీలో పనిచేస్తే అన్నిటిని తెలుసుకుంటాం. అన్నిటిని తెలుసుకున్న దాన్ని బట్టి దేవుడు నిన్ను పుష్ చేస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు నిన్ను తోస్తాడు ముందుకి. వెళ్ళావు, నువ్వు ఈ పరిచర్య చేయి, వెళ్ళావు, నువ్వు ఈ రీతిగా మాట్లాడు, నువ్వు వెళ్ళావు, నీకు తెలియచేసావు, నువ్వు వెళ్ళి చెప్పు అంటాడు. హల్లెలూయా. అది పరిశుద్ధాత్మ మనలోకి నుండి జరిగించే అభిషేకము ద్వారా జరిగే కార్యాలు. చివరిగా పరిశుద్ధాత్మతో నిలిచి ఉంటుట. హల్లెలూయా. అభిషేకించబడ్డాం, నిలబడాలా, గాల్లో తేలాడాలా. కొంతమంది అభిషేకం పొందుకున్న తర్వాత రెవరెండ్ బిషప్ పట్ట పట్టుకుని ఇంటికి వెళ్ళిపోతారు. ఆ పట్టాలు ప్రేమ కట్టి తగిలిస్తారు. ఆడికి మళ్ళీ కొత్త దర్శనం వస్తుంది. రెవరెండ్ దర్శనం పోయి ఏ ఆర్థిక పరిస్థితి, అనారోగ్య పరిస్థితి వస్తుంది. అప్పుడు హాస్పిటల్లోనో లేదంటే ఏదో ఉద్యోగంలోనో ఉంటాడు. ఎవరు కొత్త ఇంటికి వచ్చారు, అయ్యారండి మీరు రెవరెండ్ సర్టిఫికెట్ ఉందని ఉద్యోగానికి వెళ్తాను. ఏముందిలే అమ్మ 2 లక్షలు అప్పు చేశాను. ఆ 2 లక్షలు అప్పు చేసే వరకు పనికి వెళ్తున్నాను. పని అయిపోయాక మళ్ళీ రెవరెండ్నే నేను ఉద్యోగం మానేసి సేవ చేసేస్తాను. ఎందుకు వచ్చింది తెలుసా స్పెషల్ దర్శనం? అది అభిషేకంతో రాలా, స్పెషల్ దర్శనం సర్టిఫికెట్తో వచ్చింది. ఈరోజు ఎవరికైనా అంతే. ఏదో ప్రార్థన చేసి ప్రభు నన్ను ఇలా దీవిస్తే నీ కొరకు బ్రతుకుతాను, అది ఆ పని అయిపోద్ది. తర్వాత ఏం చేద్దాం తెలుసా? బ్రతుకుతాను ప్రభు, దాంతోపాటు ఇంకో మెట్టు ఎక్కాలి నేను, ఇంకో మెట్టు తర్వాత ఇంకో మెట్టు ఎక్కాక నేను బ్రతుకుతాను. కాబట్టి ఇంత ప్రాసెస్ జరిగిన తర్వాత అభిషేకములో నిలవబడాలి.
హల్లెలూయా. అభిషేకములో నిలవబడినప్పుడే ఆయన ఉన్నతమైన ఆత్మ మనలో నుండి కార్యసిద్ధి జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదే యోహాను మొదటి పత్రిక 2:27 చదివితే అదే అభిషేకం మనల్ని అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడును నీకు బోధింపునవసరం లేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కాని అబద్ధము కాదు. అన్నిటిని గూర్చి నీకు బోధించుచున్న ప్రకారము ఆయనలో మీరు నిలిచినారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఏం చేయాలట? ఆయన బోధ వైపే చూడాలి. ఆయన హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ లీడింగ్, పరిశుద్ధాత్ముడు ఎలా నడిపిస్తాడని చూడాలి. తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఏమండి మీరు ఎలా వెళ్ళమంటారండి, మీరు ఎలా ప్రార్థన చేయమంటారండి, మీరు ఏం చేయమంటారండి, ఇంకా అయిపోయింది అక్కడికి దర్శనం. పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు, పరిశుద్ధాత్మతో నువ్వు కావాలని ప్రార్థన చేసినప్పుడు ఎవరిని అడగలేదు. అలా నువ్వు ఎలా పడితే అలా ప్రార్థన చేసో, దొరిలేవో, ఏడ్చావో, ఏదో చేసావు. ఎత్తం మీదగా ఆయన పట్టుకున్న తర్వాత మనుషులను బట్టి బోధనలు నేర్చుకోకూడదు, మనుషులను బట్టి ప్రార్థనలు నేర్చుకోకూడదు, మనుషులను బట్టి మన పద్ధతులు కూడా మార్చుకోకూడదు. పరిశుద్ధాత్ముడు ఏ ప్రకారముగా పొమ్మంటాడో ఆ ప్రకారముగా వెళ్ళిన వాడే ఆయన ముందు నిలబడతాడు. హల్లెలూయా. ఈ కార్యం కూడా ఎవరు స్టార్ట్ చేశారు? మనలో నుంచి పరిశుద్ధాత్మతో మనం ఈ భూమి మీద నిలవబడి దేవుడికి ప్రసన్నత కలిగి దేవుడి ఉన్నతమైన భాగ్యము కొరకే ఎదురు చూస్తున్న వంటి దేవుని స్వాచ్ఛముగా ఉండడానికి ఆ పరిశుద్ధాత్ముడే మనలో నుండి బోధిస్తాడట. హల్లెలూయా. మనం నిలిచి ఉండాలంటే పరిశుద్ధాత్మ బోధలో ఉండాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ సహవాసములో ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఈ 7 కార్యములు మనలో నుండి పరిశుద్ధాత్ముడు ప్రారంభిస్తున్నాడు. నీలో నుండి పరిశుద్ధాత్మకి వ్యతిరేకంగా 7 ప్రారంభిస్తున్నావు. ఆయన 7 స్టార్ట్ చేశాడు, తిరిగి నువ్వేం చేస్తావు? అక్కడే ఘర్షణ జరిగిపోతుంది మానవ జీవితానికి. కాబట్టి ఎప్పుడు కూడా ఆయన దేనిలోకైతే మనల్ని ఆహ్వానిస్తున్నాడో అవి రిసీవ్ చేసుకోవాలి. ఈ పూట ఈ 7 విషయాలు కూడా నువ్వు అంగీకరించగలిగితే, ఈ 7 విషయాలు కూడా నువ్వు హత్తుకోగలిగితే, ఈ అభిషేకములోనికి, ఈ పునర్జన్మలోనికి, ఈ అగ్ని బాప్తిస్వంలోనికి, ఈ నింపుదలలోనికి, ఈ అభిషేకములోనికి ప్రభు నిన్ను సంపూర్ణంగా నింపుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి అభిషేకాన్ని నువ్వు కోరుకుంటున్న వాడవైతే మన పరిశుద్ధాత్మ స్టార్ట్ చేసిన వంటి మనలో నుండి ప్రారంభించిన కార్యాలను నువ్వేం చేయాలి? మా నాన్న ఇల్లు కట్టాడండి, పునాది వేసాడండి, నేను మిగతాది ప్రారంభించాలండి అని ఎవరంటారు? పిల్లలు అంటారు. మా అమ్మ కూరగాయలు కోసి పెట్టిందండి, నేనేం చేయాలి? నా బాధ్యత ఏంటి? కూర వండాలి. మా అమ్మ ఇల్లు నాకు అప్పగించి వెళ్ళిందంటే ఇల్లు నేనేం చేయాలి? మా అమ్మ వచ్చే వరకు కావాలి. మరి పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడంటే ఆయన రాకడొచ్చేంత వరకు మనలో నుండి అసంపూర్ణమైనది ఏదైతే ఉందో దాన్ని సంపూర్ణం చేసి పరిశుద్ధాత్ముడు నిత్యుడగు ఆత్మ నిత్యము శుద్ధీకరించి మనల్ని పరిపూర్ణంగా మారుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా దేవునికి చప్పట్లు కొట్టి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రసన్నత మన మీద అల్లాడునుగాక. హల్లెలూయా. ఈ 7 కార్యములు మనలో నుండి సంపూర్ణంగా పరిశుద్ధాత్ముడు ప్రారంభించునుగాక. అట్టి స్థితి కార్యములో మనము ఈ దినముల అంతము యందు కుమారుడి ఆత్మ ద్వారా అనేకమైన విషయాలు తెలుసుకొని మనము దేవుని కొరకైనా ప్రకాశవంతమైన ఒక నక్షత్రాల వలె మారుదుముగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఈ కొన్ని మాటలు దేవుడు మనకుల్లో దీవించునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, అయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను, వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ ఆత్మలో జరుగు ఈ 7 పరిచర్యలు నాలో నుండి మొదలుపెట్టవయ్యా.
ఏ పరిచర్యనైనా అసంపూర్ణంగా వదిలేశానేమో. నేను జన్మించాను అనుకుంటున్నాను కానీ ఆ పునర్జన్మలోనికి ప్రవేశించట్లేదు. నేను ఏమైనా విఫలమయ్యానా? అయ్యా, నేను పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిస్మములో అయ్యా నాయన మండుచున్నాను అంటానికి అది నిత్యము మండుచున్న అగ్ని అంటుంది. అయ్యా, నేను కొంచెముగా మండుతున్న దానిలో ఉన్నానా? నిత్యము మండుచున్న ఆ పరిచర్యలో ఉన్నానా? ఆ కార్యము నాలో జరుగుతుందా? అయ్యా, నీ చేత ముద్రింపబడిన సత్తు వలె భద్రపరచబడుతున్నానా? లేదా లెక్కలేని జీవితాన్ని బట్టి నువ్వు ముద్రించిన జీవితం కాక వేరే జీవితంలో ఉన్నానా? సరే, పరీక్షించుకుందాం ఈ రాత్రి. అయ్యా పరిశుద్ధాత్మ చేత నింపబడే అనుభవంలో ఉన్నానా? ఎల్లప్పుడూ నాయన నేను ఛార్జ్ చేయబడుతున్నానా? ఇంకా నా విచారాల చేత ఇదిగో ఈ భౌతికమైన వంటి ఐకిక విబ్బందుల చేత ఏవేవో పెట్టుకుని బ్రవ్వా నాయన నేను దూరం చేసుకునే వ్యక్తిగా ఉన్నానా? అభిషేకము ద్వారా నేను వాడబడే వ్యక్తిగా ఉన్నానా? అభిషేకము ద్వారా నేను నిలవబడే వ్యక్తిగా ఉన్నానా? ఆత్మ ద్వారా నిలవబడే వ్యక్తిగా ఉన్నానా? ఆత్మ ద్వారా అభిషేకము ద్వారా అనేకమైన తెలుసుకునే వ్యక్తిగా ఉన్నానా? ఈ 7 పరిచర్యలు ఆత్మదేవా, పరిశుద్ధ దేవా, నాలో ప్రారంభించండి అయ్యా, నాలో ప్రారంభించండి అయ్యా, నాలో ప్రారంభించండి అయ్యా, నాలో ప్రారంభించండి తండ్రి. ఈ రాత్రి ప్రారంభించండి ప్రభు. ఈ ముగింపు ప్రార్థన మన మధ్య ఉన్నవంటి పాస్టమ్మ గారు చేస్తారు. దయచేసి ఏకీపిద్దాం. పరిశుద్ధాత్మరాని స్తోత్రాలు 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 బ్రహ్మ దేవా, స్తోత్రాలు తండ్రి, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను బ్రహ్మ. దేవాయుతమైన వాక్యమును బట్టి వేలాది వందనాలు తండ్రి, స్తోత్రాలు. పరిశుద్ధాత్మ తండ్రి, మాలో మీరు బ్రహ్మ దేవా 7 పరిచర్యలుగా పనిచేయడానికి ఈ ప్రత్యక్షతలు మాకు బయలుపరిచారు దేవా, స్తోత్రాలు. ప్రభువా, నీకు వందనాలు తండ్రి. మా మనసు సాక్షిని శుద్ధి చేయబడా స్తోత్రాలు. ప్రభువా, నీకు వందనాలు ప్రభా. అభిషేకముతోను నింపుదలతోను ప్రభా తండ్రి స్తోత్రాలు. నీవు అభిషేకించేవాడు స్తోత్రాలు ప్రభా. దేవామితబడిన వాక్యమును ఫలింపచేయండి ప్రభా. ఈ దాసురాలు విత్తిన విత్తనమును ప్రభా మా హృదయములలో నిజముగా పనిచేయనట్లుగా క్రియ చేయండి పరిశుద్ధాత్మ. స్తోత్రాలు. నిత్యము మేము సాధ్యం చేయబడుతూ ఉండాలి ప్రభా. ఆత్మచేత అభిషేకించబడుతూ నింపబడుతూ తండ్రి వాడబడుతూ ఉండవలసిన వారమై ఉన్నాము తండ్రి. కనుక నా దినదినము క్షణము క్షణము కూడా నీ ఆత్మచేత మేము నింపబడడానికి మా హృదయములు పరిపూర్ణముగా తండ్రి నీ వాక్యము చేతను ప్రభా, నీ ఆత్మచేతను ప్రభా, నీ యొక్క తండ్రి రక్షణాత్మైన కృపచేతను మేము నింపబడి ఉండవలసిన వారమైన తండ్రి. ఎంత గొప్ప భాగ్యమును నీ బిడలగా మాకు అనుకరించారు దేవా, స్తోత్రాలు. దేవాని ఆత్మ యొక్క ప్రత్యక్షత అనేది గొప్ప భాగ్యము తండ్రి, స్తోత్రాలు. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుతారో వారందరూ దేవుని కుమారులు అనబడుతారని నా తండ్రి, స్తోత్రాలు. దేవా, ఈ ఆత్మ అనే ముద్ర చేత ముద్రింపబడినప్పుడు ప్రభా దేవా నీ వారసులు అని చెప్తూ నా తండ్రి, స్తోత్రాలు. నీ వారసత్వంలోకి వెళ్ళగలిగేది పరిశుద్ధాత్మ యొక్క ముద్ర మాత్రమే కనిపిస్తున్నాను. కనుక నా ఈ వారసత్వంలో ప్రతి ఒక్కరూ కూడా ప్రభా నీ ఆత్మనే ముద్ర చేత ముద్రించబడవలసిన వారమైన కనిపిస్తున్నాను. కనుక నీ జ్ఞానాత్మతో నింపండి, వివేచనతో నింపండి, ధైర్యపాత్మతో నింపండి, బలముతో నింపండి, శక్తితో నింపండి ప్రభా, అభిషేకముతో నింపండి ప్రభా. దేవ ఆత్మచేత బలపరిచి దీవించి ఆశీర్వదించమని మేలు చేయమని ఈ దినము ఈ రీతిగా తండ్రి దేవ మొదటి దినము జరగడానికి మీరు కృపనిచ్చారు, ప్రేమించి మీరు మాట్లాడారు ప్రభా. దేవా, స్తోత్రాలు. నీకు ఆత్మకు లోబడే హృదయము మా దేహములు పరిపూర్ణముగా నీ ఆలయముగా మలచబడే కృపను మాకు అందరికీ యేసు నామములో అనుగ్రహించి దీవించి ఆశీర్వదించమని మహిమా ఘనత ప్రభావములు మీరే పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వాక్యము ఫలింప చేయమని అడిగి వేడుకొనిచున్నాము పరమ తండ్రి. ఆమేన్.